హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రెజ్యూమ్ అనేసరికి షార్ట్ లిస్ట్ అయ్యేలాంటి రెజ్యూమ్ అవ్వాలి కానీ టిష్యూ పేపర్ లో లేదా సిస్టమ్ లో రీసైకిల్ బిన్ లో పడేసిన రెజ్యూమ్స్ అవ్వకూడదు. మీరు ఎంత పెద్ద టాపర్ అయినా, ఎంత గోల్డ్ మెడల్ అయినా, మీరు కంపెనీకి అప్రోచ్ అయినప్పుడు మీరు పంపించే రెజ్యూమ్ ప్రాపర్ గా లేకపోతే మీ గోల్డ్ మెడల్ వేస్ట్, మీ ఎడ్యుకేషన్ వేస్ట్. షార్ట్ లిస్ట్ అయ్యే ప్రోటోకాల్ ప్రకారం హెచ్ఆర్ ఏ కీస్ ని ఫాలో అవుతారు, ఎలా స్టడీ చేస్తారు, మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ ఎలా చేస్తారు, యాజ్ ఎ హెచ్ఆర్ పరంగా నేను ఇచ్చే గైడెన్స్ మీరు వినేసి ఒక రెజ్యూమ్ తయారు చేసి ఏ జాబ్ కన్నా అప్లై చేయండి. 99.99% మీకు అక్కడ షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. యూ విల్ గెట్ ఏ మెయిల్ ఆర్ ఏ కాల్ ఫ్రమ్ ద కంపెనీ. చూడండి, రెజ్యూమ్ అనేసరికి మీరు గూగుల్ వెళ్తే 100 రకాల రెజ్యూమ్స్ వస్తాయి. అన్ని 100 రకాలు సెలెక్ట్ అయిపోవు కదా. ఫస్ట్ మీరు ఎవరో కంపెనీకి తెలీదు, మీ రెజ్యూమ్ వెళ్తుంది. ఆ రెజ్యూమ్ లో కూడా చాలా ఫిల్టర్ చేస్తారండి. మీకు కాల్ రావట్లేదు, జాబ్ అప్లై చేసినా కాల్ రావట్లేదు. ఎందుకు కాల్ రావట్లేదు? మీరు పంపించేది ఎలా పంపిస్తున్నారు? ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు లాస్ట్ వరకు చూసే వాళ్ళైతే దయచేసి ఈ వీడియో ఇక్కడ పాజ్ చేసి ఒక పెన్ పేపర్ తెచ్చుకోండి. ఈ పాయింట్స్ చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈజీగా రాసుకోండి. లేదా ఈ వీడియో ఫస్ట్ లాస్ట్ వరకు చూసి మళ్ళీ రిపీట్ గా ప్లే చేసుకొని పెన్ పేపర్ తో పాయింట్స్ రాసుకోండి. నంబర్ 1. నంబర్ 2, రెజ్యూమే కాదు, ఒక కంపెనీకి మీరు మెయిల్ పెట్టాలనుకుంటే ఒక కంపెనీకి మీరు మెయిల్ పెట్టాలనుకుంటే రెజ్యూమ్ తో పాటు ఒక మెయిల్ పెట్టాలనుకుంటే మెయిల్ లోని మీరు ఏ పాయింట్స్ హైలైట్ చేయాలి అది కూడా దీంతో పాటు నేను చెప్తా. నాట్ ఓన్లీ రెజ్యూమే, ఒక మెయిల్ కూడా ఎలా పెట్టాలి, ఒక కంపెనీకి ఎలా రెస్పాన్స్ అవ్వాలి అది కూడా పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా గురించి తెలిసిన వాళ్ళు, నా సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు, నాకు ఈ వీడియో కానీ నచ్చితే షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. కొత్త పాయింట్స్ ఏమైనా తేవాలంటే దానికోసం కామెంట్స్ చేయండి. సార్ ఈ పాయింట్ లో వీడియో తీయండి అంటే నేను తీస్తాను మీ గురించి. ఇది కూడా రెజ్యూమ్ ఎలా తయారు చేయాలి, మీ అందరు లాంటి వాళ్ళు ఎవరో నాకు కామెంట్ చేస్తారు. రెగ్యులర్ గా వచ్చి కామెంట్స్ ఇస్తా కాబట్టి ఈ రోజు నేను వీడియో చేస్తున్నా. కొత్తగా చూసిన వాళ్ళు, మై నేమ్ ఇస్ హెచ్ఆర్ అరుణ్ కుమార్ సిన్హా. 16 years of experience in IT recruitment. సాఫ్ట్వేర్ లోని నేను 16 years of recruitment experience నాకు ఉంది. ఐఎమ్ ఏ పాన్ ఇండియా మెంబర్ అండ్ యూట్యూబర్ మోటివేటర్. సో కొత్తగా చూసిన వాళ్ళు, కెరీర్ కోసం సీరియస్ గా ఉండే వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కెరీర్ కాదు, ఫన్, ఫుడ్, ఎంటర్టైన్మెంట్ అన్ని ఉంటాయి, అన్ని మసాలా ఉంటాయి. నా ఫ్యామిలీ కూడా ఇందులోనే వస్తూ ఉంటారు. బట్ ఎక్కడ పద్ధతులు అక్కడే. వెన్ ఐమ్ టాకింగ్ అబౌట్ కెరియర్, సీరియస్ అబౌట్ కెరియర్. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆఫీస్ జాబ్, ఐటీ, సాఫ్ట్వేర్, నాన్ ఐటీ, ఫార్మా, నాన్ ఫార్మా, ఇండస్ట్రియల్, ఎన్ని జాబ్ కైనా మీరు అప్లై చేసినప్పుడు మీ అప్లై చేసే పద్ధతి కరెక్ట్ గా ఉండాలి. పద్ధతే రాంగ్ అనుకోండి, either you are topper, either you are gold medalist, either you are a land from America, Bhutan, no one care. ఫస్ట్ మీ రెజ్యూమ్ ఫిల్టర్ అవ్వాలి. హెచ్ఆర్ కంటికి మీ రెజ్యూమ్ పడాలి. ఎలా పడాలి, రెజ్యూమ్ ఎలా ఉండాలి, మెయిల్ ఎలా రాయాలి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెచ్చుకున్నారా పెన్ అండ్ పేపర్? ఓకే. నౌ చూడండి, మీరు ఏ డిపార్ట్మెంట్ అయినా ఈ ప్రోటోకాల్ ఫాలో అయిపోండి. ఈ ప్రోటోకాల్ ప్రకారం చూడండి, ఈ వీడియోలోని ఎడిటింగ్ ఉండదు కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ నా భార్య, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. అర్థమైందా? ఈ వీడియోలో ఎడిటింగ్ ఉండద్దు కాబట్టి మీరు కూడా ఫోకస్ గా వినాలంటే కాస్త పాజ్ చేసుకొని వీడియో చూసినా పర్లేదు, బట్ వీడియో కంప్లీట్ గా అర్థం చేసుకోండి. నంబర్ 1 పాయింట్, రెజ్యూమేలో టాప్ లో రెజ్యూమ్ అని ఇక్కడ మెన్షన్ చేయకండి. ఇట్స్ ఏ కరికులం వీటా. ద వర్డ్ ఈస్ కరికులం వీటా, అది మెన్షన్ చేయండి. కరికులం వీటా ఇస్ నథింగ్ బట్ సివి. ఏదైనా ప్రొఫెషనల్ గానీ మీకు అడుగుతున్నారు, షేర్ యువర్ సివి అంటే సివియా చాలా మంది అడుగుతారు. కరికులం వీటా చిన్న వర్డ్ లోని మెన్షన్ చేసుకొని దానికి అండర్లైన్ చేసుకొని పక్కన రెజ్యూమ్ లోని సైడ్ లో మీ ఫుల్ నేమ్, ఎస్ అరుణ్ కుమార్ కాదు, అరుణ్ కుమార్ సిన్హా. ఎస్ కేవిపి ఇనిషియల్ కాదు. రైట్ యువర్ సర్నేమ్ అలాంగ్ విత్ యువర్ నేమ్. ఫుల్ నేమ్ ఉండాలి. కిందన ఫోన్ నంబర్, కిందన ఈమెయిల్ ఐడి, అంతే. అక్కడ తాపియండి. మీ పేరు, మీ ఫోన్ నంబర్, మీ ఈమెయిల్ ఐడి అక్కడ తాపియండి.
మీరు సందు, మీ ఫ్లాట్ నంబర్, మీ డోర్ నంబర్, నో. రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వాలంటే నో వన్ ఈస్ ఇంట్రెస్టెడ్ టు సీ యువర్ అడ్రస్ ఫస్ట్. వాళ్ళు ఏం చూడాలనుకుంటున్నారో అది నేను మెన్షన్ చేస్తాను, అలా తయారు చేయండి. ఓకే, నేమ్, ఏదైనా కాంటాక్ట్ నంబర్, ఒక సింగిల్ కాంటాక్ట్ నంబర్ అండి, 2 ఇస్తా 3 ఇస్తా కాదు, సింగిల్ కాంటాక్ట్ నంబర్, ఒక ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడి. ఇప్పుడు మీరు అంటారు సార్ ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడి అంటే ఐఎమ్ హెచ్ఆర్, నా ఈమెయిల్ ఐడిలో అరుణ్ కుమార్ హెచ్ఆర్ 2011 అని మెన్షన్ ఉంటుంది. 2011 అంటే 2011 ఆ నంబర్ అంటే నాకు సీక్వెన్స్. 2011లో I lost my mom and 2011 is my birthday. సో 2 సీక్వెన్స్ వస్తుంది కాబట్టి 2011 ఇస్ మై సీక్వెన్స్. అరుణ్ కుమార్ హెచ్ఆర్ 2011@gmail.com ఇట్స్ మై ఈమెయిల్ ఐడి. అలాగే మీ దగ్గర ఏదో పేరుతో ఈమెయిల్ ఐడి కాకుండా మీ పేరు, మీ ప్రొఫెషన్, ఇంజనీర్ ఆర్ డాక్టరేట్ ఆర్ సంతోష్ కుమార్ బిఎస్సి ఎట్ ఏదో మీ ఇనిషియల్ తోటి, మీ క్యాటర్ తోటి ఒక కొత్త ఈమెయిల్ ఐడి తయారు చేసుకొని అది పెట్టండి. లేదా మీకు ఆల్రెడీ మంచి ఉంది, మంచి షగునంలో ఉన్న ఈమెయిల్ ఐడి ఉంది, మంచి గుడ్ న్యూస్ వస్తూ ఉంటే ఆ ఈమెయిల్ ఐడి కంటిన్యూ చేయండి. నో నీడ్ టు క్రియేట్ న్యూ వన్. బట్ ఈమెయిల్ ఐడిలోని టామ్ బాయ్, స్ట్రీట్ బాయ్, బాల్ బాయ్, బాయ్ బాయ్ ఉంటే అంటారు, ఫ్రాంక్లీ స్పీకింగ్. సో ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడి తయారు చేయండి. ఆబ్జెక్టివ్లో ఏదైనా ఆబ్జెక్టివ్ వస్తుంది కదా, 2 to 3 paragraphs, just 2 to 3 paragraphs అంతే. జస్ట్ ఒక సెంటెన్స్ వైజ్ ఒక 2 నుంచి 3 లైన్స్ వచ్చినట్టే, నాట్ పారాగ్రాఫ్, సారీ, 2 నుంచి 3 లైన్స్ వచ్చినట్టు. మీరు ఏ క్యారెక్టర్కి వెళ్తున్నారు, మీరు నర్సింగ్ అప్లై చేస్తున్నారా, ఇంజనీరింగ్ క్యారెక్టరా, ఐటీయా, నాన్ ఐటీయా, ఫార్మా, ఇండస్ట్రీ, దాని ప్రకారం ఆబ్జెక్టివ్లో కొన్ని వర్డ్స్ ఉంటాయండి, కొన్ని షార్ట్ కట్ వర్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యూట్యూబ్లోని ఇప్పుడు రెజ్యూమ్ కోసం నేను యూట్యూబ్లోని ఇది వీడియో పెట్టినప్పుడు నేను ఏం చేస్తాను, వైటీ స్టూడియోకి వెళ్ళి ట్యాగ్స్ ఉంటాయి, ట్యాగ్స్ని ఎక్కడ తెస్తాను, డైరెక్ట్గా చాట్ జీపీటీకి వెళ్ళి ఇవి మెన్షన్ చేయండి. చాట్ జీపీటీకి వెళ్ళి ఏంటి రాస్తా అంటే సజెస్ట్ మీ ద బెస్ట్ హ్యాష్ ట్యాగ్ ఫర్ ద రెజ్యూమే ప్రిపేరింగ్ వీడియో ఆన్ యూట్యూబ్ అని కొడితే హ్యాష్ ట్యాగ్స్ వస్తాయి. అది నేను తీసుకొని నా ట్యాగ్స్లో పెట్టేస్తా, వీడియో వైరల్ అవుతుంది. అటువంటిది ట్యాగ్స్ కొన్ని వర్డ్స్ మీరు కూడా చాట్ జీపీటీకి వెళ్ళి సజెస్ట్ మీ ద బెస్ట్ ఆబ్జెక్టివ్ 2 to 3 lines ఫర్ స్టార్టింగ్ కెరియర్ ఆఫ్ ఇంజనీరింగ్, స్టార్టింగ్ కెరియర్ ఆఫ్ నర్సింగ్, స్టార్టింగ్ కెరియర్ ఆఫ్ డాక్టరేట్ అని రాయండి. కొన్ని పారాగ్రాఫ్స్ వస్తాయి, 4, 5, 6 7 ఆప్షన్స్ వస్తాయి. మీకు నచ్చింది దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయమంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉండేది చెక్ చేసుకొని దానిలో ఆబ్జెక్టివ్లు పెట్టుకోండి. ఇక్కడ వరకు క్లియరా? ఏంటి సడన్గా మబ్బు వస్తుందేంటి, వర్షమా? గురు పౌర్ణమి వర్షం పడుతుందండి. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. కమింగ్ టు ద పాయింట్, ఇది ఆబ్జెక్టివ్ వచ్చిన తర్వాత డైరెక్ట్ కమ్ టు డౌన్, బాక్స్ ఇక్కడ సగం, బాక్స్ ఇక్కడ సగం కాదు, నేను చూపిస్తున్నానా, అలా 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 రావాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, టాప్ ఎడ్యుకేషన్, సింపుల్ వర్డ్స్ చెప్పింది. బీటెక్ ఫ్రమ్ JNTU 2025 పాస్ అవుట్ విత్ 7.8%. బీటెక్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ, బీటెక్ బ్రాకెట్ లో ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్, సివిల్, ఐటీ ఏవైనా కానీ బీటెక్ సో అండ్ సో with JNTU, with Andhra University, with Geetam University, from Loyola College, whatever, in 2025, 2024, 2015, with so and so percentage. First one, your top graduation, post graduation and graduation. Second, intermediate MPC from so and so, Naranya, Chaitanya, whatever, so and so, in so and so year, so and so percentage. Ante. Rende. 10th chadiva, 9th చదివా వద్దు, 10th వరకు నో వన్ విల్ ఆస్క్. టాప్, సెకండ్ టాప్, ఈ రెండే. దాని కిందన ద మోస్ట్ వాల్యుబుల్, మీకు ఫిల్టర్ చేసి షార్ట్ లిస్ట్ చేసి పాయింట్, యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్. లేదు మీరు ఫ్రెషర్ అయితే యువర్ ప్రాజెక్ట్, యువర్ అసైన్మెంట్. ఇక్కడ చెప్పింది ఒక్కసారి మైండ్లో ఎక్కించుకోండి. 3 lines కంట ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకూడదు. పారాగ్రాఫ్ రాస్తే
ఎవరినైనా ఒక జాబ్ కి కుప్పలు రెజ్యూమ్స్ వస్తాయి, మీ పారాగ్రాఫ్ చదివే సీన్ ఎవరికి ఉంది స్వామి? నువ్వు ఎంత పెద్ద టాపర్ అయినా ఈ చిన్న విషయంలోని మీరు ప్రాపర్ గా లేదంటే మీ రెజ్యూమే రీసైకిల్ బిల్కి వెళ్ళిపోతే అనవసరంగా. యువర్ ప్రాజెక్ట్, మీరు ఫ్రెషర్ అయితే సార్ ఈ విషయంలో ఇక్కడ ప్రాజెక్ట్ చేస్తా, ఈ టైం నుంచి ఈ టైం వరకు ప్రాజెక్ట్ లో నేను నేర్చుకున్న స్కిల్స్, రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ 3 to 4 మాక్సిమం 4 లైన్స్ క్లియర్ గా. కాంప్లికేట్ చేస్తే మీరు కాంప్లికేట్ లో బుర్ర దూరిపోస్తారు అంతే. చూసేవాడికి ఇంటర్నెట్ నుంచి కాపీ పేస్ట్ కొట్టాడు రెజ్యూమే అనిపించకూడదు. యూజ్ యువర్ ఓన్ వర్డ్స్. సింపుల్, ఎంత సింపుల్ గా ఉంటే అంత సింపుల్, ఈజీగా అర్థమయ్యేవంటే ఒకసారి కాల్ చేయమని అబ్బాయికి, వాళ్ళకి అనిపించాలి. కాంప్లికేట్ అనుకో ఎవరంతా బుర్ర పెడతాడు, అంత టైం ఉండదు రిక్రూటర్స్ కి. అనవసరంగా మేము చూస్తాం కదా, రీసైకిల్ బిల్ వెళ్ళిపోయిన 93-94% టాపర్స్ ఉంటారు, రీసైకిల్ బిల్కి వెళ్ళిపోతారు. వాడు రెజ్యూమే ప్రిపేర్ చేయడం రాదు, జాబ్ ఇస్తే వాడు జాబ్ ఏం చేస్తాడు? చదువు తప్ప ఇంకేం రాదని మాకు అర్థమైపోతుంది అక్కడ. సో రెజ్యూమ్ ఇస్ ఎ వెరీ కీ రోల్ టు గెట్ హైర్ యూ ఇన్ గుడ్ ఆర్గనైజేషన్. మీకు చాలా ఇంపార్టెంట్ రోల్. ఎవరు మీ రెజ్యూమ్ చెప్పాలి మీరు ఎవరు అనేసి. సో 3 to 4 లైన్స్ ఫర్ ప్రాజెక్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటే సింపుల్. కంపెనీ నేమ్, డ్యూరేషన్, పొజిషన్, లొకేషన్. కంపెనీ నేమ్, డ్యూరేషన్ ఎప్పటి నుండి ఎప్పుడో చేశారు, పొజిషన్ ఏ క్యాటర్లో జాబ్ చేశారు, అండ్ లొకేషన్ హైదరాబాద్, వైజాగ్, అమెరికా, భూటాన్, పాకిస్తాన్, అది వేరే విషయం. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఎక్స్పీరియన్స్ అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ 3 లైన్స్. నేను తోపు, నేను ఇది చేసా, నేను అది చేసా, నేను ఎది చేసా, నేను అది చేసా, ఎంత నీ జీతం 10,000 వద్దు. ఈజీగా బ్రీఫ్ గా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, వాట్ యూ క్యారీ. 3 years చేసావా సో అండ్ సో కంపెనీలోని, 3 years రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సో అండ్ సో టూల్స్ మీద, సో అండ్ సో ప్రొడక్ట్స్ మీద, సో అండ్ సో లిమిట్ టైంలో, సో అండ్ సో ట్యాగ్ టైంలో నేను సో అండ్ సో కంప్లీట్ చేశాను, ప్రెషర్ మూమెంట్ హ్యాండిల్ చేశాను, మల్టీ టాస్కింగ్ చేశాను. బ్యూటిఫుల్ వర్డ్స్ యాడ్ చేయండి, అందంగా ఉంటుంది. ఓ కేక అమ్మ పిలిస్తే అటువంటి వాళ్ళు పిలవాలని వాళ్ళకి అనిపించాలి. రెజ్యూమే అలా అనిపించకూడదు, అది గుర్తుపెట్టుకోండి. 2 to 3 లైన్స్. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఫస్ట్ పేజ్ దద్దరిల్లిపోతుంది అంటే మీరు అన్నీ యాడ్ చేస్తారు ఆల్మోస్ట్. మీరు కాంటాక్ట్ నంబర్, మీరు దేనికోసం చేయాలనుకుంటున్నారు ఆబ్జెక్టివ్, మీ క్వాలిఫికేషన్, మీరు ఫ్రెషర్ అయితే ప్రాజెక్ట్, లేదంటే ఎక్స్పీరియన్స్. కిందకి రండి, ప్లేస్ ఖాళీగా ఉంటుంది గ్యారంటీ. A4 పేపర్ కంటే ప్రపంచంలోనే A5 పేపర్ ఇంకా రాలేదు, వచ్చిన రెజ్యూమల్ యాక్సెప్ట్ చేయదు. A4 పేపర్లోనే కిందకి రండి. కిందకి వచ్చిన తర్వాత స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్, అది చాలా ఇంపార్టెంట్ పార్ట్. మీరు స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అడిగితే చెప్పండి, అడగకపోతే చెప్పద్దు అంటే కాదు. స్ట్రెంగ్త్ ఓన్లీ థింగ్ ఇస్ మీ బలం ఏంటి, పాజిటివ్ యాటిట్యూడా, లేదంటే మంచి ఏమంటారు మంచి హానెస్ట్గా ఉంటారా, జెన్యున్గా ఉంటారా, సుత్తి సోది లేకుండా 2-3 లైన్స్ రాయండి. వీక్నెస్, ఐ హ్యావెంట్ గెట్ ఎనీథింగ్. ఇప్పుడు నాకు తెలియదు ఆ వీక్నెస్ ఏంటో. అక్కడ ఏదో వీక్నెస్ రాస్తే ఆ వీక్నెస్ పట్టుకొని ఎలాడతారు. వీక్నెస్ నాకు తెలీదు అని మెన్షన్ చేయండి. లాస్ట్లో కిందనలోని గోల్ అని మెన్షన్ చేయండి. ఫస్ట్ పేజ్లోనే లాస్ట్లో గోల్ అని మెన్షన్ చేయండి. గోల్ అంటే ఈ జాబే కాదు, ఫ్యూచర్లోని నీ టార్గెట్ ఏంటి, నువ్వు ఏం సాధించడానికి డిగ్రీ చదివావు, ఫ్యూచర్లో నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు, ఆ గోల్ అని కింద మెన్షన్ చేయండి. టు అచీవ్ మై బెస్ట్ అండ్ గివ్ ఎ లగ్జరీ లైఫ్ టు మై ఫ్యామిలీ. టు అచీవ్ మై బెస్ట్ అండ్ గివ్ ఎ లగ్జరీ లైఫ్ టు మై ఫ్యామిలీ అండ్ గివ్ ఎ లగ్జరీ లైఫ్ అండ్ సపోర్ట్ మై ఫ్యామిలీ. లీడ్ ఏ లగ్జరీ లైఫ్ అండ్ సపోర్ట్ మై ఫ్యామిలీ. అంతే. వాళ్ళకి ఒకటి అర్థమవుతుంది, వీడు ఎక్కడికి వెళ్ళినా రాజులా బతకగలడు, కాంప్రమైజింగ్ వీళ్ళు లేదు. వీడి కాంప్రమైజ్ చేసి పని కోసం పోస్తే వీడికి అవ్వదు, వీడు ఎక్కడైనా రాజులా బతకగలడు. A4 పేపర్లోనే ఫస్ట్ అయిపోయిందా, పైన మీ పేరు, మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఆబ్జెక్టివ్, ఏదైనా క్వాలిఫికేషన్ 2 టాప్ అండ్ సెమీ టాప్, మీ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్, లేదా మీ ప్రాజెక్ట్ అయితే ప్రాజెక్ట్, కింద స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్, గోల్. ఫస్ట్ పేజ్ అయిపోయిందా. సెకండ్ పేజ్, ఆనెస్ట్లీ స్పీకింగ్, no one is interested.
సెకండ్ పేజ్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు తెలుసా? ఫ్రాంక్ అడుగుతాను, సెకండ్ పేజ్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు తెలుసా? నువ్వు ఎదురు కూర్చొని నువ్వు ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు, లేదా ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు తీస్తారు సెకండ్ పేజ్. ఫస్ట్ పేజ్లోనే షార్ట్ లిస్ట్ అయిపోతారు. ద ఫస్ట్ పేజ్, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఆ ఫస్ట్ పేజ్లోనే షైనింగ్ ఉండాలి. నేను ఇది చేస్తా, నాకు ఇవన్నీ వచ్చు, క్లారిటీగా క్లియర్గా 2-3 లైన్స్లోని అవగొడితే చదవడానికి ఈజీగా ఉంటుంది, ఇంప్రెషన్ వస్తుంది, చూసిన వాడు మళ్ళీ చూస్తాడు రెజ్యూమే. అంతేగాని ప్రాజెక్ట్ పారాగ్రాఫ్ 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 ఎదురుగా పిలిస్తే బొంగు ఏమో ఉండద్దు. నోరిప్పి మాట్లాడితే డోంట్ సి మీ ఐ డోంట్ నో వన్ థింగ్. ఫ్రెష్ గా చెప్పాలనుకుంటున్నారు, మీ కాలేజ్లోని హెచ్ఓడీలు ప్రిన్సిపల్ ఎవరెవరు ఏమో మాట్లాడుతున్నారు నాకు తెలియదు. కానీ నేను కొన్ని క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎలా కూడా పడుతుంది తెలుసు, వాళ్ళకి రెజ్యూమ్ కూడా తయారు చేయడం రాదు పిల్లలకి. వీళ్ళు ఏ పాఠాలు నేర్పిస్తారు నాకు తెలియదు. సిలబస్ తీసుకొని డబ్బులు దింగేసుకొని మీరు రెజ్యూమే ప్రిపరేషన్ ఈజ్ అ మెయిన్ గోల్ మ్యాన్. ఇన్ఫోసిస్కి వెళ్ళినా లేకపోతే చిన్న కంపెనీకి వెళ్ళినా, ఎనీ కంపెనీ, నీ రెజ్యూమ్ బాగాలేకపోతే నీకు ఎవరు పిలుస్తాడు? ముందు నీ రెజ్యూమ్ బాగుండాలి కదా. నువ్వు ఎదురుకెళ్తున్నావా? లేదు. ఎదురుగా మాట్లాడుతున్నావా? లేదు. నువ్వు ఏం పంపిస్తున్నావు? ఫస్ట్ రెజ్యూమే. రెజ్యూమ్ నుంచి నీకు మెయిల్ రాకపోయినా, రెజ్యూమ్ నుంచి నీకు కాల్ రాకపోయినా, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యువర్ రెజ్యూమే? ఏమైనా యూజ్ ఉందా? లేదు. సో రెజ్యూమ్ ఈజ్ అ మెయిన్ పార్ట్, మెయిన్ కీ టు డూ దిస్. పేజ్ నెంబర్ 2 టిఫిన్ అయిందా? ఓకే. పేజ్ నెంబర్ 2 ఈజ్ యువర్ అచీవ్మెంట్స్. ఇది మెన్షన్ చేయండి. అచీవ్మెంట్స్ పక్కాగా మ్యాండేటరీగా రాయాలి. చాలా మంది రాయరు, వదిలేస్తారు, లేదా మెన్షన్ కూడా చేయరు. అచీవ్మెంట్స్ అంటే చిన్నప్పటి నుండి, ఫ్రాంక్ గా చెప్పాలంటే తెలుగు భాషలో చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ కాకుండా ఏం పీకావు. అచీవ్మెంట్స్ అంటే యువర్ ప్రైజ్, యువర్ అవార్డ్స్, యువర్ రివార్డ్స్, అది అచీవ్మెంట్. లేదు సార్ అందరిలాగా ఫీజు కట్టాను, అందరిలా చదువుకున్నాను, ఫైనల్గా ఎగ్జామ్ రాసాను, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫస్ట్ క్లాస్ వచ్చింది, సర్టిఫికేట్ పెట్టుకుని ఇంటికి వస్తాను. లేదు. చిన్నప్పుడు కదుబుర కెమెరా అంతా నువ్వు వెళ్తున్నప్పుడు మాత్రం ఒక లారీ వెళ్ళినట్టు ఉంటుంది. ఎందుకు తప్పుతావు నాకు మధ్యలోని తీసుకుని వచ్చావా బెల్లం తినడానికి? మా ఆవిడ షుగర్ మానేసిందండి. నేను షుగర్ తిన్ను, నాకు షుగర్ ఇవ్వకు, నేను షుగర్ ఇవ్వను, బెల్లం తినేస్తుంది. సూపర్ అండి. ఒక్కొక్కరు ఇది కనిపిస్తుందా? ఎవడు కనిపిస్తుంది మీకు? మా చిన్న పాప, పెద్ద పాప కాలేజ్కి వెళ్ళింది. అచీవ్మెంట్, ఇది కూడా ఒక అచీవ్మెంటే. అచీవ్మెంట్ ఈజ్ ఓన్లీ థింగ్ ఈజ్ మీరు నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, ఏదో లెవెల్లో స్పోర్ట్స్ అయినా, పెయింటింగ్ అయినా, ఏదో కల్చరల్ యాక్టివిటీస్ అయినా, ముగ్గేయడమైనా, దేనిలో అయినా పార్టిసిపేట్ చేశారా? నేషనల్ వైజ్ మీరు రికగ్నైజ్ అయ్యారా? జనాలు మీకు గుర్తింపు పడినా చేశారా? ఎనీథింగ్ ఈజ్ అచీవ్మెంట్. అది మెన్షన్ చేయండి. మీకు ఏదైనా లైఫ్లో అచీవ్మెంట్ అయింది, మీరు ఆల్ ఇండియాకి వెళ్ళేసి ఇంటర్వ్యూ ఇచ్చారు, లేదా ఏదో ఎఫ్ఎంకి వెళ్ళేసి, లేదా ఏదో ఛానల్కి వెళ్ళేసి మీ ఇంటర్వ్యూ అయింది, దేని గురించి అయింది? మీరు స్టేట్కి లేదా మీ కాలేజ్ రిప్రజెంట్ చేయడం కానీ, మీ యూనివర్సిటీ రిప్రజెంట్ చేయడం కానీ, ఏదైనా యాక్టివిటీస్కి మీరు చేశారా? అటువంటిది అచీవ్మెంట్స్ ఈజ్ వెరీ గుడ్ అండ్ గివ్ యూ పాజిటివ్ థింగ్. అంటే చదువుతో పాటు అలాంటి యాక్టివిటీస్ కూడా తను పార్టిసిపేట్ చేస్తున్నాడు అనేసి ఒక పాజిటివ్ థింగ్ వస్తుంది వెన్ ఈజ్ ఎ ఇంటర్వ్యూ. బేసిక్స్ అంతా అడిగాక పేజ్ 2 తిప్పుతారు. పేజ్ 2లోనే అచీవ్మెంట్ కనిపించింది అనుకోండి, వస్తుంది. ఓకే, యాక్టివ్గా ఉన్నాడు, పుస్తకాలు పురుగు కాదు, 80-90% వరకు కాదు, కొన్ని విషయాల్లో యాక్టివ్గా ఉన్నాడు అనేసి తీసుకో. ఎత్తేస్తాను ఇంట్లో. సో కొన్ని విషయాల్లోనే యాక్టివ్గా ఉన్నాడు అనేసి ఆ పాయింట్ వస్తుంది. నంబర్ 1. నంబర్ 2, మీకు ఏదైనా ప్రైజులు కానీ వస్తే ఆ ప్రైజులు మెన్షన్ చేయండి. ఎవరి చేత తీసుకున్నావు అది కూడా మెన్షన్ చేయండి. ఏమీ రాకపోతే వరి అవ్వాల్సిన అవసరం లేదు, 4 సొల్లేసేయండి. I won second prize in national level competition ప్యాకట. ఎవరు వెళ్ళి చూస్తాడు ఇంటర్నెట్లో, నువ్వు ప్యాకటలు గెలిచావా లేదా? ఏమీ రాకపోతే ఇది రాయండి స్వామి. ప్రతి ఒక్కడు ఏదో అచీవ్ చేసుకోడు. ప్రతి ఒక్కటి స్పోర్ట్స్ పర్సన్ కాదు, ప్రతి ఒక్కటి పెయింటింగ్ రాదు, ప్రతి ఒక్కడికి ఏదో ఒక యాక్టివిటీస్ రాదు, ఏదో రాయండి గొల్లు. ఎవరైనా చూస్తాడు స్వామి.
ఫుట్బాల్ రాయండి, క్రికెట్ రాయండి. క్రికెట్ వచ్చు కదా, వీధిలో క్రికెట్ బాగానే ఆడరు కదా, క్రికెట్లో స్టేట్ లెవెల్కి వెళ్ళాను, దీనికి వెళ్ళాను. రంజీ ట్రోఫీ రాసికండి, సీన్ కాలిపోద్ది. రంజీ ట్రోఫీ అంటే ఫస్ట్ వాడు గూగుల్ తీసేస్తాడు, ఎత్తుకోవచ్చు కదా కాస్త. సో అలాంటివి యాక్టివిటీస్ కొంచెం కేర్ఫుల్గా రాసి పర్సనల్ డీటెయిల్స్, మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, మీ నేటివ్, మీ యూ లాంగ్వేజెస్ యూ నో, ఎనీ లాంగ్వేజెస్ వచ్చు, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, బెంగాలీ, కన్నడ, ఒడియా, ఉర్దూ, వాట్ ఎవర్ ఇట్ మేబీ. నాకు 7 వచ్చు లాంగ్వేజెస్, అది ప్లస్ పాయింట్. C++ ఆ లాంగ్వేజ్ కాదు, ఇండియన్ లాంగ్వేజెస్ 7 వచ్చు, అది ఒక కీ పాయింట్. అండ్ దాని తర్వాత లాస్ట్లోని డేట్, సిగ్నేచర్. ఇది రెజ్యూమే, సింపుల్ అండ్ బెస్ట్, కంటికి కనిపించేది, మీ మీద ఇంప్రెషన్ తెచ్చేది, మీకు పిలిచేది. ఇక్కడ వరకు రెజ్యూమే స్టోరీ మీకు చెప్పా. బాగుందా, నచ్చిందని షేర్ చేయండి. ఇప్పుడు అస్సలేంది వస్తుంది. రెజ్యూమ్ కంటే ముందు మీరు మెయిల్ పెట్టాలి, మెయిల్లో రెజ్యూమే అటాచ్మెంట్లు పెట్టాలి, కానీ మెయిల్లోని ఏం రాయాలి అసలేంది. మధ్యలో కదలినా ఏమనుకోవద్దు, ఒళ్ళోని పాపని షేకింగ్ చేస్తూ పడుకోపెడుతూ మీకు వీడియో చేస్తున్నా. వీడియో చేసే ఉద్దేశం ఉంది, రేపు రాబోయే రోజుల్లో కిచెన్లో కూడా వండుతూ వీడియో చేస్తా. నేను ఏం చేస్తున్నాను ఆ విషయం మీరు పెద్దగా పట్టించుకోకుండా, నేను ఏం చెప్తున్నా విషయం పట్టించుకుంటే మీ లైఫ్ బాగుంటుంది. ఓకేనా? సో ఎలాగని చేస్తున్నాను కదా వీడియో, ఏం చేస్తున్నాను అన్నెసెసరీ. ఓకే, మెయిల్లో కంపెనీకి మెయిల్, మీరు కంపెనీలోని ఇంకా ఎంటర్ అవ్వలేదు అంటే మీరు బయట ఒక మనిషి, నార్మల్ పర్సన్, కంపెనీలో మెయిల్ పెడుతున్నారు. ఎవరికి పెడుతున్నారు? HR డిపార్ట్మెంట్. HR డిపార్ట్మెంట్లోని మీ మెయిల్ ఓపెన్ చేసేది ఎవరు? రిక్రూటర్స్, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆపరేషన్ డిపార్ట్మెంట్. వీళ్ళు ముగ్గురు ఓపెన్ చేస్తారు మీ మెయిల్స్. సో ఆ మెయిల్ పెట్టినప్పుడు ఏం రాయాలి, ఎలా వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, వాళ్ళకి ఈజీగా అర్థమైనట్టు మీ మెయిల్ చదివేసి పరిగెట్టుకొని వెళ్ళి మీ రెజ్యూమే అటాచ్మెంట్ అది ఆన్ చేసేసి మీ రెజ్యూమ్ చదివేసి పిలిచినట్టు ఏం పాయింట్స్ ఉన్నాయి మెన్షన్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మెయిల్ డ్రాప్ చేస్తున్నప్పుడు, ఎవరికైతే మీ రెజ్యూమ్ పంపిస్తున్నా మెయిల్ డ్రాప్ చేసినప్పుడు సబ్జెక్ట్లో కన్ఫామ్గా టు అప్లైయింగ్ రాసుకోండి. To applying so and so position for so and so location. Bracket లో అరుణ్ కుమార్ సిన్హా ఫ్రమ్ విశాఖపట్నం, కిరణ్ కుమార్ ఫ్రమ్ పాకిస్తాన్ మెన్షన్ చేయండి. అప్లైయింగ్ ఫర్ సో అండ్ సో పొజిషన్ ఫర్ సో అండ్ సో లొకేషన్ రాసిన తర్వాత డాష్ కొట్టి బ్రాకెట్ లోపల మీ పేరు, మీ లొకేషన్ మెన్షన్ చేయండి. సబ్జెక్ట్లీ పాయింట్ కిందన రెస్పెక్ట్ టు sir/madam, అక్కడ సారా మేడమా తెలియదు కాబట్టి sir/madam, I like to apply for so and so position. I have seen in naukri.com or some social media whatever, and I have a particular experience or particular eligibility for so and so qualification, and I'm pass out from so and so academic university in so and so year with so and so percentage. I like to apply for so and so position given by you, so I am attaching my updated resume with this mail, kindly requesting you to please check my attached resume and do the needful. ఇది ఒకసారి పాజ్ చేసి మళ్ళీ రివైండ్ చేసి ఒకసారి చదవండి. Please requesting you to kindly open my attached updated resume and do the needful. Thanking you so much, sir and ma'am. Best regards, మీ పూర్తి పేరు, ఫోన్ నంబర్. బెస్ట్ రిగార్డ్స్ రాయండి, మీ పూర్తి పేరు, ఫోన్ నంబర్. క్లియరా? ఈ వర్డ్స్ రాస్తే CV వైపు కళ్ళు వెళ్తుంది. CV నేను చెప్పినట్టు తయారు చేసి పెడితే ఆ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్, పేరు కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ వస్తుంది లేదా మెయిల్ వెళ్తుంది. ఎంతయ్యా మేము లాస్ట్ 16 అమ్మ ఆఫీసర్ ఏంట్రా నువ్వు గుద్దిసి. ఒకటి వెలుగుతుంది, ఒకటి ఆగిందే. 16 years నుంచి రిక్రూట్మెంట్లోనే నేను పనిచేస్తున్నాను. వి ఫిల్టర్ ద సింపులెస్ట్ రెజ్యూమే.
We not bother that you have an experience or you are 50% holder or 98% holder. We are not at all least bother. నీ రెజ్యూమే నా కంటికి పడింది, సింపుల్ గా ఉంది, నేను చదివాను, నీకు పిలిచాను అంతే. నువ్వు ఇంత ఢమ్ ఢూమ్ ఢీమ్ 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 పారాగ్రాఫ్ రాస్తే ఎవరికి టైం ఉంది? ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రాంక్ గా, ఇప్పుడు సీరియస్ గా మాట్లాడతా. ఎవరికి టైం ఉంది ఇంత సోది చదవడానికి? ఏంటి నీ ఒకటి రెజ్యూమేనా? ఇంకెవరు బాబు లాంటి రెజ్యూమే లేవా? నీ ఒక్క రెజ్యూమేనా చదువుతూ కూర్చుంటాం? ఏమో పారాగ్రాఫ్ ఎందుకురా? దేనికి ఇంత పారాగ్రాఫ్లు? రెజ్యూమే సింపుల్ వర్డ్స్ తో ఉండాలని విషయం కూడా మీకు తెలియకపోతే రేపు ఏ జాబ్ చేసేది? 2 years కెరీర్ గ్యాప్, 3 years కెరీర్ గ్యాప్, 4 years కెరీర్ గ్యాప్. ఎందుకు రాదు కెరీర్ గ్యాప్? పగలగొట్టే వాళ్ళు సార్ 90s లోని పేరెంట్స్ జాబ్ రాకపోతే 1 నెల 2 నెలలు టైం ఇచ్చేవాళ్ళు. డిగ్రీ అయిపోయిందా 1 నెలలో 2 నెలలు రావాలి. రాలేదంటే అలా ఉండేది కాదు. ఈ రోజుల్లోని భయపడుతున్నారు పేరెంట్స్. సూసైడ్ చేసుకుంటాడేమో మనోడు అడిగితే మా టైమా? ఇంటి నుంచి పో, చచ్చిపో. మొఖ మీద అనేవాడు మా పేరెంట్స్, చచ్చిపో, భూమికి బరు. తిట్లు కాసి ఇప్పుడు అలా ఉన్నా ఈ పొజిషన్ లో. మా పేరెంట్స్ జడిసేవాళ్ళు కాదు. నువ్వు పోతే పోతావు, ఎవరి కోసం పుట్టావు, ఎవరి కోసం పోతావు. మా టైంలో సూసైడ్ అనే వర్డ్ ఉండేది కాదు. ఈ రోజు పేరెంట్స్, సార్ మా పిల్లోడు చూడండి సార్ చాలా సెన్సిటివ్. దేనికిరా సెన్సిటివ్? దేనికి సెన్సిటివ్? మా పిల్లోడు చూడండి సార్ చాలా సెన్సిటివ్, ఏమనకండి సార్ ఏమన్నా. మా టైంలో రాడ్ పీకేవాళ్ళు తెలుసా మా అమ్మ నాన్న అంట. బాబోయ్, ఆ పేరెంట్స్ తలుచుకుంటే ఇప్పుడు మన పిల్లలు నా మాట వినట్లేదు. రివర్స్. రిక్వెస్టింగ్ ఎవ్రీవన్, జీవితం ఒక్కసారి వచ్చింది. పనికిరాని విషయాల కోసం టైం వేస్ట్ చేయొద్దు. పనికి వచ్చే విషయాలు నేర్చుకోండి, మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయండి, శుభ్రంగా ఉద్యోగం చేసుకోండి. టైం వేస్ట్, కెరీర్ గ్యాప్ తేవద్దు. బేకరీకి వెళ్తే వేడిగా వచ్చే కేక్ నాకు ఇవ్వరా అని అడుగుతారు. సార్ 3 days బిఫోర్ చేసాం సార్ కేక్, ఫ్రెష్ ఫ్రిడ్జ్ లో పెట్టామంటే తింటావా? తినవు. నీ కంటికి అరే వేడిగా తెచ్చాడు ఇప్పుడే బాగుంటది అనేసి. అర్థమైందా? టిఫిన్ షాప్కి వెళ్తారు, ఆడు ఇడ్లీ తీసుకున్నాకంటే అమ్మా వేడి ఇడ్లీ తీస్తున్నావు అంటే 10 నిమిషాలు ఆగడం పర్లేదు, వేడి ఇడ్లీ తీయండి అని అంటారు. వై? చట్నీ వేసుకుని సాంబార్ వేసుకుంటే సూపర్. మీ రెజ్యూమే కూడా అంతే. ఇప్పటికి కాలేజ్ నుంచి వచ్చారా, పీపుల్ హ్యావ్ ఎ వాల్యూ. అలానేసి కెరీర్ కోసం 1-2 years స్ట్రగ్లింగ్ ఎవరైనా చేస్తారు. 1-2 years అయినా మీరు ముసలోళ్ళు అవరు. బట్ ఇంట్లో కూర్చున్నాను, ఇంటి వాళ్ళు అడగట్లేదు, గడుస్తుంది, నడుస్తుంది, ఏదో ఇన్స్టాగ్రామ్ లో రీల్ ఫార్వర్డ్ చేస్తున్నాను అంటే రేపు మీ రెజ్యూమే టిష్యూ పేపర్ లాగా మడతెట్టేసి డస్ట్బిన్ లో పడేస్తే ఫీల్ అవ్వకూడదు. మళ్ళీ డస్ట్బిన్ డైరెక్ట్ అయినా రీసైకిల్ బిల్ అయినా ఒకటే బిన్ అది. సో మీ కెరియర్ మడతెట్టేసి పడినట్టు చేయకండి. కొన్ని రెజ్యూమ్స్ లో కొన్ని మీ ఈమెయిల్లో మార్క్ తెచ్చుకోండి. నేను చెప్పినట్టు ఇది ఇంప్లిమెంట్ చేయండి. చూడండి, ఏమీ అనుకోదండి. నేను ఎందుకండి నా పాపతో కూర్చొని మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా శుభ్రంగా. నేను దీంతో ఆడుకోలేక, నాకు డబ్బుల సమస్య, నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు రావట్లేదా, లేదంటే నాకు శాలరీ రావట్లేదా, నాకు ఎందుకండి. కానీ చూసిన 1000 మందిలో కూడా మినిమం 200-300 మంది కూడాను నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే ఎక్కడ చోట జాబ్ వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో ఇటువంటి రెస్పాన్సిబిలిటీ వచ్చే ముందు మీ లైఫ్లోని మీరు ఇంజన్ స్టార్ట్ చేయండి. కాస్త రిక్వెస్టింగ్ ఎవ్రీవన్, ప్లీజ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫేవరెట్ పర్సన్స్కి, మీ ఫేవరెట్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. వాళ్ళకి వీడియో కంప్లీట్గా చూడడానికి చెప్పండి. మీరు సక్సెస్ఫుల్ అవ్వండి, వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ అవ్వనివ్వండి. థ్యాంక్ యూ సో మచ్. హెచ్ఆర్ రంగమాసిన ఫ్రమ్ విశాఖపట్నం. మరి కొత్త టాపిక్ తోటి వస్తాను. నేను నైట్ తినింది అరగలేదు. మా మిస్సెస్ హాస్పిటల్ తీసుకొని వెళ్ళాను. నైట్ 1:30 ఆ టైంకి తిన్నాను, అరగలేదు. దేనికి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. హెచ్ఆర్ రంగమాసిన ఫ్రమ్ విశాఖపట్నం. మీకోసం మళ్ళీ కొత్త టాపిక్ తో మీ ఎదురుకు వస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్.